హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ధర్నీలో సర్వే నంబర్తో నూతనంగా చేసిన అంటే కొత్తగా చేసిన రిజిస్ట్రేషన్ యొక్క పాస్బుక్ నంబరు మరియు ల్యాండ్కి సంబంధించిన వివరాలు ఎలా తెలుసుకోవాలి, ఒకవేళ పాస్బుక్ నెంబర్తో పాటు ఖాతా నంబరు మరియు ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒక నంబరు. సో ఈ నంబర్ తెలుసుకోవడానికి ఎలా అని చెప్పేసి మనం చూద్దాం ఫ్రెండ్స్. అయితే మన ఛానల్లో ధర్నీకి సంబంధించి ప్రతి ఒక్క ఆప్షన్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ధర్నీలో వచ్చిన కొత్త కొత్త లేటెస్ట్ మార్పుల గురించి ఎప్పటికప్పుడు మన ఛానల్తో ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరుగుతుంది. సో అదే కాకుండా మన ధర్నీలో మన ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ గురించి సపరేట్గా ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ధర్నీ సమస్యలు అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. దాదాపు ఇందులో 40+ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు మీ ల్యాండ్కి సంబంధించి ఇంకేదైనా ఇష్యూ ఏదైనా ఉన్నా కూడా మీరు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఫర్దర్గా రాబోయే వీడియోలో మీరు ఇచ్చే టాపిక్ని కవర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ముందే మన వీడియోలోకి అయితే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, అయితే నేను ధర్నీ అయితే లాగిన్ చేసి పెట్టి ఉంచాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ధర్నీలో మనకు కొత్త అంటే ఈ మధ్యలో చేసిన రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రతి వివరాలు అయితే మనకి ధర్నీ పోర్టల్ అయితే చూసుకోవచ్చు. ఒకరు అంతేకాకుండా కొంతమందికి కొత్త వేసుకున్న వాళ్ళకు పాస్బుక్ నెంబర్ అనేది చూపించవచ్చు. దాదాపుగా అయితే మనకి ఇచ్చే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లోనే మనకు కావాల్సిన పాస్బుక్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని పాస్బుక్ నంబరు, ఖాతా నంబరు, అన్ని వివరాలు అయితే మనకి ఇచ్చే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లోనే బ్యాక్ సైడ్లో ఎండోర్స్మెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఆ డాక్యుమెంట్ మన దగ్గర లేకున్నా, సమయానికి మన దగ్గర లేకున్నా, ఆ డాక్యుమెంట్ ఎక్కడైనా మిస్ అయినా దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకోవడానికి మనం అయితే ధర్నీ పోర్టల్ ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు. సో అది ఎలాగంటే మనం ఇప్పుడు చూడండి, నేను ధర్నీ పోర్టల్ అయితే లాగిన్ అయి ఉన్నాను కాబట్టి ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మనకు ధర్నీలోనే ఈసీ సర్చ్ అని చెప్పి చూపిస్తుంది మనకు ఆప్షన్. చూడండి, సర్చ్ ఈసీ డీటెయిల్స్ అని చెప్పేసి. సో ఈ డీటెయిల్స్ అయితే ఓపెన్ చేయండి. ఇందులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు ఏదైతే మనం సర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ సర్వే నెంబర్ తీసుకోండి. నాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ కాబట్టి నేను ఇక్కడ ర్యాండమ్గా మాకు సంబంధించిన డీటెయిల్స్ ఏదో ఒకటి పిక్ చేసుకుంటాను. సో మీకు చూపించడం కోసం అని చెప్పేసి చూడండి, ఇక్కడ మనం ఇక్కడ సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకున్న ఆటోమేటిక్ ఖాతా నెంబర్ వచ్చింది. సో ఇక్కడ సర్చ్ బై ఈసీ అని డీటెయిల్స్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. సో ఈ సర్వే నెంబర్ మీద ఏమైనా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మాత్రం మనకి ఇక్కడ ఈసీ అనేది షో అవుతుంది. సో ఈ సర్వే నెంబర్లో ఎలాంటి రిజిస్ట్రేషన్ అయితే జరగలేదు. వెన్ అంటే ఎప్పటి నుంచి అంటే ధర్నీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సర్వే నెంబర్లో ఎలాంటి రిజిస్ట్రేషన్ అనేది జరగలేదు కాబట్టి మనకి ఇక్కడ ఈసీ అనేది రాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా, మనకు కరెక్ట్గా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఈసీ అయితే చూపిస్తుంది. సో మనకి ఈసీ ఎలా వస్తుంది, ఆ డీటెయిల్స్ ఎలా ఉంటాయని చెప్పేసి మీకు చూపిస్తాను. సో ఇది కొంచెం వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి కొంతవరకు అయితే బ్లర్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఈసీ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ ఈసీలో వచ్చేసి మనకు ఇక్కడ ఎవరైతే పట్టదారు ఉంటారో పట్టదారు నేమ్, వాళ్ళ ఖాతా నంబరు, వాళ్ళ సర్వే నంబరు, ఆ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ వాళ్ళు ఇది చేశారని చెప్పేసి. సో అంతేకాకుండా మనకు ఇక్కడ పాస్బుక్ నెంబర్ కూడా చూపించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వివరాలు కొంచెం పర్సనల్ అంటే కొంచెం వేరే వాళ్ళకి సంబంధించినవి కాబట్టి ఇక్కడ బ్లర్ చేస్తున్నాడు కొంచెం. చూడండి, అంతేకాకుండా ఇక్కడ చూడండి, అమ్మినవారు ఇక్కడ కొన్నవారు వస్తుంది అన్నట్టు. ఇక్కడ నేచర్ ఆఫ్ డీడీ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మన ట్రాన్సాక్షన్ నెంబరు, అలాగే ఒరిజినల్ సర్వే నెంబరు, అందులో ఎక్స్టెంట్ ఎంత, ఇది ఎక్స్టెంట్ ఎంత ఉంది, ఎంత చేంజ్ అయిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మార్కెట్ వాళ్ళకి ఇవ్వలేదు, ఎందుకంటే ఇది సక్సెషన్ అన్నట్టు విరాసత్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది మనకు. ఇది విరాసత్ ద్వారా మనకు చేసిన డాక్యుమెంట్ కాబట్టి మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూని చూపించదు. నార్మల్గా అయితే మనకు ఖచ్చితంగా మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూ చూపిస్తుంది. సో అంతేకాకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు డాక్యుమెంట్ నెంబర్ కూడా ఏమీ లేదు, ఎందుకంటే ఇక్కడ సేల్డ్ కానీ గిఫ్టెడ్ కానీ చేసినప్పుడు మాత్రమే డాక్యుమెంట్ నెంబర్ అనేది వస్తుంది. సక్సెస్ కానీ విరాసత్ కానీ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎలాంటి డాక్యుమెంట్ నెంబర్ అయితే జనరేట్ కాదు. ఎవరైనా ట్రాన్సాక్షన్ డేట్ కూడా ఏం రాలేదు, 0 ఉంది ఇక్కడ. సో ఇది కాకుండా నేను మీకు ఇంకోటి చూపిస్తాను. నేను ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్స్, ఇది సేల్డ్కి సంబంధించిన ఒక ఈసీ ఫ్రెండ్స్. ఇందులో చూడండి, సేమ్ పర్సన్ నేము, వాళ్ళ ఖాతా నంబరు, సర్వే నంబరు, ఎక్స్టెంట్ టేకర్స్కైనా ఎంత ఎక్స్టెంట్ అయిందో అంత ఎక్స్టెంట్ ఎక్కడ ఇచ్చాడు అని పాస్బుక్ నెంబర్ ఇచ్చారు. సో ఏ రోజు జరిగింది ఈ ట్రాన్సాక్షన్ చెప్పేసి ఈ డేట్ కూడా ఇచ్చారు. సో అమ్మిన వారి పేరు మరియు కొన్నవారి పేరు కూడా ఇక్కడ ఉంది. అమ్మిన వారి పేరు, కొన్నవారి పేరు. మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెల్డ్ ఎలా ట్రాన్సాక్షన్ జరిగిందంటే త్రూ సెల్డ్ ద్వారా జరిగింది. సో ఇది వాళ్ళ సెల్డ్ అప్లికేషన్ నెంబర్, సర్వే నెంబర్, ఇక్కడ ఎక్స్టెంట్ మాత్రం ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ మనకి ఎక్స్టెంట్ చూపించాడు అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ మనకు ఎందుకు పనిచేస్తుంది అంటే, ఇన్ కేసు మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎక్కడైనా పడిపోయినప్పుడు, మనం మిస్ అయినప్పుడు, మనకు అందుబాటులో లేనప్పుడు ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్తో మనము మన ఒక డాక్యుమెంట్ని సర్టిఫికేట్ కాపీస్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన వీడియో అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.